ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులకు స్వాగతం. మే నెల రాశి ఫలితాలు. మే నెల మీ వృషభ రాశి వారికి గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మొదలుగా మే 1వ తారీఖు నాడు మీకు దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ రాశిలో సంచరించబోతున్నారు. ఆయన యొక్క సంచారము మీకు సామాన్యంగా యోగిస్తుంది. అయితే మీ బరువు పెరగడము, మీ తిండి విషయము, ఆరోగ్య విషయము మీరు కొద్దిగా ఇక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ కాలం గడుస్తున్న కొద్దీ ఈ నెల క్రమక్రమంగా పరిణామాలు మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా మే నెల 14వ తారీఖు నాడు మీకు సూర్యుడు రాశి పరివర్తన చెంది మీ రాశిలో ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి యొక్క సంచారం మేషంలో ఆయన ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అది వ్యయస్థానంలో సూర్యుడు సంచరించడం అంత అనుకూలమైనటువంటి ఇది కాదు. దానివల్ల అనవసరమైనటువంటి మానసికమైనటువంటి చింతలు, ఇలాంటి వృధా ఖర్చులు, ప్రభుత్వం నుంచి జరిమానాలు, ఫైన్లు ఇలాంటివి వాటికి మీకు అవకాశం ఉండింది. అవమానం పడడానికి కూడా కొద్ది అవకాశం ఉండింది. ఆయన ఎప్పుడైతే మీకు 14వ తారీఖున మీ రాశిలోకి ప్రవేశిస్తారో అప్పుడు మీకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ లభిస్తాయి. మీరు చేపట్టే పనుల్లో మీకు మంచి విజయం సాధిస్తారు. ఈ విధంగా అనేక రకాలుగా ఈ రాశి పరివర్తన మీకు యోగిస్తుంది. అలాగే ఈ నెల 19వ తారీఖు నాడు మీకు శుక్రుడు కూడా ఆయన రాశి పరివర్తన చెంది మీ సొంత రాశిలో సంచరించబోతున్నారు. వృషభం ఆయనకి స్వక్షేత్రం అవుతుంది కాబట్టి అక్కడ ఆయన రాశిలో సంచరించడం అనేది మీకు చాలా అనుకూలిస్తుంది. దీనివల్ల మీకు ఆత్మస్థైర్యం పెరగడము, మీ మొహంలో ఒక మంచి వర్చస్సు రావడం, మానసికమైనటువంటి ప్రశాంతత ఇలాంటి శుభపరిణామాలు లభిస్తాయి. ఆయన అప్పటి వరకు మీకు వ్యయస్థానంలో సంచరిస్తారు. శుక్రుడు మీ రాష్ట్రాధిపతి వ్యయస్థానంలో సంచరించడం కూడా మీకు మంచిదే. ముఖ్యంగా ఖర్చులు బాగా పెరిగినప్పటికీ కూడా ఆ ఖర్చులన్నీ మీకు విందులు, వినోదాలు, విలాసాలు, లేకపోతే వస్తువులు కొనుగోలు చేయడానికి, టెక్నాలజీకి టీవీలు, ఫోన్లు ఇట్లాంటివి కొనుగోలు చేయడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, లేకపోతే మంచి బట్టలు కొనుగోలు చేయడానికి, పర్ఫ్యూమ్స్, ఆభరణాలు వీటన్నిటికీ కూడా ఇలాంటి ఖర్చులన్నిటికీ కూడా మీకు మొదటి 19 రోజులు చాలా అనుకూలంగా ఉన్నది. 19వ తారీఖు ఎప్పుడైతే ఆయన మీకు రాశిలో ప్రవేశిస్తారో అప్పుడు మీకు రాశి చాలా బలంగా ఉండబోతున్నది. ఓ పక్క సూర్యుడు, ఓ పక్క మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే గురువు వీరందరూ కూడా మీ రాశిలో సంచరిస్తూ వారందరూ సప్తమ భావం మీద దృష్టి పెడుతూ ఉండడం వల్ల మీ సంసార జీవితం చాలా బాగుంటుంది. మీ భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధాలు పెరుగుతాయి. దాంపత్య సుఖము ఇలాంటివన్నీ కూడా మీకు ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఈ గ్రహాల్లో ఏమన్నా మీకు వ్యక్తిగత జాతకంలో మీకు నీచపడిపోయినా, వాటి స్థానాలు కనుక బాగాలేకపోయినా అప్పుడు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. బట్ మెజారిటీ ఆఫ్ ద చూసే ప్రేక్షకుల్లో చాలా మటుకు 90% మందికి ఇది మంచి చక్కటి శుభ పరిణామాలకి ఇస్తుందని చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకు వస్తే విద్యార్థులు ఈ నెల కొంచెం కష్టించి ఫలితాలు సాధించుకోవాల్సి ఉంటుంది. మీ రాశి మీద శని యొక్క దృష్టి ఆయన పడుతున్నది కాబట్టి అక్కడ కొద్దిగా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉన్నది. ఆ విషయంలో కొంచెం గట్టిగా మనోనిబ్బరంతో మీరు ముందుకు సాగాలి. అదే సమయంలో ఉన్నత విద్యలకి అభ్యసించదలుచుకున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉన్నది. రీసెర్చ్ రంగాలు, హైయర్ ఎడ్యుకేషన్, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి వీరందరికీ కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. ఇది ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉన్నది. మీకు ఇన్వెస్ట్మెంట్స్కి బాగున్నది. ఇక వర్క్ సంబంధించి ఉద్యోగులకు పని ఒత్తిడి ఈ నెల బాగా పెరిగే అవకాశం ఉన్నది. కొద్దిగా మానసికంగా ఒత్తిడి మాత్రం తప్పకపోవచ్చు. ఆరోగ్యం కొద్దిగా మీకు
మెరుగుపడుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల సంతాన యోగం కనిపిస్తున్నది. వివాహ యోగాలకు కూడా పెళ్లి కాని వారికి ఈ నెల అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. వృషభ రాశి వారికి ఇలా ఉన్నంతలో కొద్దిగా మీకు సామాన్యంగా స్టార్ట్ అయినప్పటికీ కూడా క్రమక్రమంగా మీకు రోజులు గడుస్తున్న కొద్దీ మే నెల ముఖ్యంగా ద్వితీయార్థంలో పరిస్థితులు మీకు చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ నెల మీకు వచ్చే అవకాశాలన్నీ అందిపుచ్చుకొని ఆనందంగా కాలం గడపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. దీనివల్ల ఇది మరింత మందికి చేరువవడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.